ఫ్రెండ్స్ చాలా మంది మన యూట్యూబ్లో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. అప్లోడ్ చేసినప్పుడు అయితే మనకి చాలా మందికి అయితే ఈ వ్యూస్ ఎందుకంటే ఒక 10 లేదా 14 అయితే వ్యూస్ అయితే వస్తుంటారు. సో డౌన్ అయితే మీరు టైటిల్ తమిళ అయితే చూస్తుంటారు. అంటే మనకి టైమింగ్స్ అయితే కరెక్ట్గా అయితే అప్లోడ్ అయితే చేయం చాలా మందికి అయితే. చాలా మంది అయితే ఏం చేస్తారంటే ఇక్కడ మనకి 4 నుంచి లేకపోతే 7 మధ్యలో అయితే అప్లోడ్ అయితే చేస్తే మనకి అయితే వ్యూస్ అయితే చాలా బాగా అయితే వస్తాయి. చాలా మంది అయితే ఏం చేస్తారంటే మిస్టేక్ అయితే మనకి 7 నుంచి లేకపోతే 10కి 11 అప్లోడ్ చేయడం కానీ, 9 అప్లోడ్ చేయడం కానీ, లేకపోతే 10 అప్లోడ్ చేయడం కానీ, అప్పుడైతే ఎవరు చూస్తారు మీరే చెప్పండి? అప్పుడు నైట్‌లో మీరు అప్లోడ్ అయితే చేస్తారు. నైట్‌లో అప్లోడ్ చేస్తే ఎవరు చూస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి. మనకు మూవీ ట్రైలర్ అయితే ఇప్పుడైతే వస్తుందనుకోండి. మూవీ ట్రైలర్ అయితే వచ్చిందంటే ఒక టైం అయితే ఇస్తారు కదా! ఒక టైం అయితే వాళ్ళు రెగ్యులర్‌గా అయితే టైం అయితే అప్లోడ్ చేస్తారు. ఈ టైం 5 అప్లోడ్ చేస్తున్నారు అని ఒక టైం అయితే ఇస్తారు వాళ్ళు. అట్లా మనం ఈ విధంగా అయితే మనం ఒక యూట్యూబ్‌లో అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అంటే మన ఆడియన్స్ సబ్స్క్రైబర్స్ అయితే ఉంటారు చూడండి. వాళ్ళకి ఒక టైం అయితే మనం సెట్ చేసి పెట్టాలి కరెక్ట్‌గా అయితే. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అనుకోండి. ఓకే. నేను 6 నుంచి ఒక 5 అయితే అప్లోడ్ చేశాననుకోండి. వ్యూస్ డౌన్ చేయడానికి కారణం అయితే ఏం చేసినా, ఈ టైమింగ్ అయితే పర్ఫెక్ట్‌గా అయితే ఫాలో అయితే కాను. టైం ఎందుకు అయితే ఫాలో కానంటే నేను ఒక్కోసారి 9 అప్లోడ్ చేసి, 8 అప్లోడ్ చేస్తే వ్యూస్ ఎలా వస్తుంది? అప్పుడు ఎవరు చూస్తారు నీ వీడియోని? ఇంప్రెషన్ తగ్గిపోతే, టీఆర్‌పీ తగ్గిపోతది, ప్రతి ఒక్కటి తగ్గిపోతది. అప్పుడు నీ వీడియోకి ఎలా వ్యూస్ వస్తుంది? ఈ విధంగా ఫ్రెండ్స్ నాకు కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది. మీరు అలాంటి తప్పైతే మీరైతే చేయకండి. తప్పు మాత్రం ఈ విధంగా అయితే చేయకండి. మీరు అప్లోడ్ చేస్తే చెప్తున్నాను చూడండి. 4 నుంచి మధ్యలో లేకపోతే 6 లోపు లాస్ట్ వీడియోస్ అప్లోడ్ చేశారు. లేకుంటే ఆఫ్టర్‌నూన్ అప్లోడ్ చేస్తారు. ఈ విధంగా అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మీకు ఒక డౌట్ అయితే ఉంటుంది. డౌట్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ యాక్టివ్‌లో లేరా ఉన్నారని చాలా మందికైతే డౌట్ అయితే ఉంటారు. యాక్టివ్‌లో ఏ విధంగా ఉంటారు? చాలా మందికైతే ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ ఇంతమంది ఉంటారు. నీకు 500 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ ఏ టైంలో యాక్టివ్‌లో ఉంటారు? ఈరోజు యాక్టివ్‌లో ఉన్నారు. అంటే రేపు ఏ టైంలో యాక్టివ్‌లో ఉన్నారు అని మనకి యూట్యూబే మనకైతే చూపిస్తది. వైటీ స్టూడియో అప్లికేషన్ చాలా మందికి తెలీదనుకుంటాను. వైటీ స్టూడియో అప్లికేషన్‌లో అయితే మనకైతే పూర్తిగా అయితే చూపిస్తుంది. మీరు ఈ టైంకైతే వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. మీరు ఆడియన్స్ యాక్టివ్‌లో ఉన్నప్పుడైతే వీడియో అయితే అప్లోడ్ చేయండి అయితే మనకైతే చెప్తుంది. అది ఏ విధంగా అంటే మీకు వైటీ స్టూడియో అప్లికేషన్‌లో కూడా చూపిస్తాను. వైటీ స్టూడియో అప్లికేషన్‌లో వెళ్ళేసి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే. వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను. వైటీ స్టూడియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత చూడండి ఇక్కడికి మనకి డేటా అయితే ఆన్ చేసేస్తాను. డేటా ఆన్ చేసిన తర్వాత వైటీ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేస్తాను ఈ విధంగా. ఫస్ట్ కంటెంట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ అనలిటిక్స్ క్లిక్ చేయండి. అనలిటిక్స్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా అయితే మనకు వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకి ఈ విధంగా స్క్రోల్ చేయడం పూర్తిగా అయితే సబ్స్క్రైబర్స్ ఈ విధంగా అయితే మనకి పూర్తిగా అయితే కనపడుతుంది. తర్వాత మనకి ఇక్కడ కంటెంట్ అయితే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి కంటెంట్లో అయితే ఇంప్రెషన్ ఉంటుంది. తర్వాత మనకి ఈ విధంగా అయితే పర్సెంటేజ్, తర్వాత మనకి యావరేజ్ వ్యూ, ఈ విధంగా అయితే మనకి వ్యూస్ అయితే ఈ విధంగా అయితే వస్తుంటాయి. తర్వాత చూడండి మనకి ఈ విధంగా బ్రౌజర్ సర్చింగ్ అయితే ఈ విధంగా అయితే మనకి ఆప్షన్స్ అయితే ఈ విధంగా అయితే దొరుకుతాయి. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి టాప్ మూమెంట్స్ అయితే మనకి దొరుకుతాయి. తర్వాత ఆడియన్స్ అయితే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్. ఆడియన్స్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఆడియన్స్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ విధంగా వచ్చిన తర్వాత మీకు ఇక్కడైతే మనకి రన్నింగ్ వ్యూస్, తర్వాత యూనిట్ వ్యూస్, ఈ విధంగా సబ్స్క్రైబర్స్ ఈ విధంగా అయితే కనపడుతుంది. తర్వాత మనకి ఇక్కడ ఏజ్ డిఫరెన్స్, తర్వాత షార్ట్స్ ఈ విధంగా అయితే కనపడుతుంది. ఇక్కడ మైండ్ మనకి చూసినట్లుంటే మనకి ఇక్కడ వెన్ యువర్ వ్యూస్ ఇన్ ఆన్ ది యూట్యూబ్ ఆర్ యువర్ లోకల్ టైమ్ ఆన్ ద టైమ్ చూడండి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి ఈ విధంగా. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే మనకి ఇక్కడైతే ఉంది. ఇక్కడ ఏమైతే ఉందంటే మనకి ఈరోజు సండే ఏ టైంలో జనాలు యాక్టివ్లో ఉన్నారో మనకి ఇక్కడ చూడండి ఫుల్ పర్పల్ అయితే ఉంచండి ఫ్రెండ్స్. ఈ కలర్ అయితే ఉంచండి, ఫుల్ డార్క్గా అయితే ఉంచండి. ఈ డార్క్గా ఉంటే ఏమైనా అర్థం అంటే మనకి జనాలు అయితే యాక్టివ్లో ఉన్నారు. మీ సబ్స్క్రైబర్స్ ఈ టైంలో అయితే యాక్టివ్లో ఉన్నారు అయితే మనకైతే చెప్తుంది. ఈ విధంగా అయితే మనకి ఇక్కడ సండే చూసినట్లుంటే మనకి ఇక్కడ 12 అయితే మనకి అయితే ఇక్కడ ఏంది యాక్టివ్లో ఉన్నారు. ఇక్కడ 12 మధ్యలో అయితే ఆఫ్టర్నూన్లో మనకి అయితే యాక్టివ్లో ఉన్నారు చూడండి ఇక్కడ. తర్వాత చూడండి మనకి ఇక్కడ 6 మధ్యలో దాకా చూడండి ఎంత యాక్టివ్లో ఉన్నారు జనాలు. ఈ విధంగా యాక్టివ్లో ఉండాలి. అంటే ఇది చేంజ్ అవుతుంటుంది, వీక్లీగా చేంజ్ అవుతుంటుంది. మీ వీడియోస్ తగ్గట్టే, మీ యాక్టివ్ తగ్గట్టు అయితే చేంజ్ అవుతుంటుంది. నా ఆడియన్స్ అంటే చెప్తారు చూడండి. నా ఆడియన్స్ అంటే నా సబ్స్క్రైబర్స్. ఈ నా సబ్స్క్రైబర్స్ అయితే ఏం చేస్తారంటే ఇప్పుడు గల చూడండి ఇక్కడ సండే, మండే, ట్యూస్డే అంటే మంగళవారంలో చూడండి ఎంత యాక్టివ్లో ఉన్నారు. ఈ విధంగా యాక్టివ్లో ఉన్నారు కాబట్టి మనం ఈ టైంలో అప్లోడ్ చేసే వీడియో ఏమవుతుందంటే మన వీడియోకి వాళ్ళు నోటిఫికేషన్ వెళ్తుంది. ఈయన వీడియో అప్లోడ్ చేస్తారు, వీడియో ఏమో ఇంపార్టెంట్ వీడియో అని చూస్తారు. ఈ విధంగా ఏమైనా వాళ్ళకి నేర్చుకునే వీడియో ఉంటే చూస్తారు. ఈ విధంగా చూడండి మనకి ఇక్కడ డేట్ టైమింగ్ అయితే ఉంది చూడండి. ఇక్కడ మనకి ఇదే చూడండి సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే మనకి ఈ విధంగా ఉంది. తర్వాత చూడండి మనకి ఇక్కడ టైమింగ్స్ ఉన్నాయి. ఇక్కడ టైమింగ్స్ ఉంది. ఇక్కడ 24 టైమింగ్ ఉంటుంది, 12 టైమింగ్ కూడా ఉంటుంది. మనకి ఇక్కడ టైం బట్టి మనైతే అప్లోడ్ చేయాలి. చాలా మంది కూడా నీకు ఇదైతే చెప్తారు, ఈ విధంగా అయితే ఫాలో కావాలి. టైమింగ్స్ అయితే ఉంటాయి, ఊరికే ఎవరు ఏం చెప్పరు. ఈ విధంగా టైమింగ్ అయితే ఉంటుంది చూడండి. మనకి లాస్ట్ 28 అవర్స్లో మనకైతే చేంజ్ చేయడం కానీ లివర్ లోకల్ టైం అంటే మనకు పూర్తిగా అయితే టైమింగ్స్ ఉంటాయి. ఈ విధంగా టైమింగ్స్ పట్టి మనైతే వీడియోస్ అప్లోడ్ చేయాలి. నేను అలా రెగ్యులర్ టైం అయితే నేను చెప్తాను 6 మధ్యలో అయితే నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. చూడండి నాకు యాక్టివ్లో కూడా చాలా మంది జనాలు అయితే యాక్టివ్లో కూడా నాకు 6 మధ్యలో అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు
ఈ టైం అయితే నాకు పర్ఫెక్ట్గా ఎడిటింగ్ అయితే చేసి తమిళ ఎడిట్ చేసి మనం అన్ని చేసే లోపల మనకి ఈ టైం అయితే సెట్ అయిపోతుంది. ఈ విధంగా మీకు పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాను దీని గురించి. ఈ టైం పట్టే మనం అయితే వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ చూసారా కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కూడా అంటే తప్పు మాత్రం చేయకండి. ఇక్కడ మీకు నైట్లో అప్లోడ్ చేయకండి, 8 o'clock 9 o'clock 10 o'clock ఈ విధంగా టైం అప్లోడ్ చేస్తాం. మన వీడియోకి మనం ఎంత చేసినా కానీ వేస్ట్ అయిపోతుంది. అంటే మనకి వీడియోకి వ్యూస్ అయితే డౌన్ అయితే చాలా అయితే అవుతుంది, మనకి ఈసీఆర్ తగ్గిపోతుంది, ఇంప్రెషన్ తగ్గిపోతుంది, రీచ్ అయ్యే కంటెంట్ని మనం అయితే ఏం చేసుకుంటే వేస్ట్ అయితే చేసుకుంటాం. నాలా మాత్రం వేస్ట్ అయితే చేయకండి మీరు. ఈ విధంగా నాకు టైం ఉంటుంది, ఒక 4 o'clock నుంచి 6 o'clock 7 లోపల అయితే అప్లోడ్ అయితే చేసేది వీడియో. నేను ఒక్కోసారి ఏం చేస్తాను అంటే 8 o'clock 10 o'clock ఈ విధంగా అప్లోడ్ చేస్తున్నా, నాకు చాలా అయితే వ్యూస్ డౌన్ అయ్యే కారణం కూడా అదే. కావాలంటే మీరు టైం కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నా టైం ఏంటంటే చాలా డిఫరెంట్ అయిపోతుంది. నేను ఒక పక్క 1 hour నేను షూట్ చేయాలి వీడియో. 1 hour టైం ఉంటే నాకు 1 hour షూట్ చేయాలి, తర్వాత 1 hour ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత థంబ్నెయిల్ ఎడిట్ చేసుకోవాలి, తర్వాత టైటిల్ తర్వాత డిస్క్రిప్షన్ ఈ విధంగా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. మాత్రం మీరు చేయకండి. పూర్తిగా అయితే మీరు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి, టైం అయితే ఫాలో అవ్వండి. మీ సబ్స్క్రైబర్స్కి ఒక టైం అయితే సబ్స్క్రైబర్స్కి మీరు ఒక టైం అయితే ఇస్తే వాళ్ళైతే రెగ్యులర్గా ఈ టైంలో అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తారని ఒక మైండ్ అయితే ఒక థాట్ అయితే వాళ్ళకైతే ఉంటుంది. ఈ విధంగా రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయండి, ఇంట్రెస్టింగ్ అయితే చేయండి, ఎడిటింగ్ అయితే మంచిగా చేయండి. ఇంకా పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో నచ్చట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.